హాయ్ ఫ్రెండ్స్, పూర్వం ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదం పెద్దదై యుద్ధానికి దారితీసి పరిస్థితి వచ్చినప్పుడు పరమశివుడు వారి అహంకారాన్ని అణచడానికి ఒక భారీ అగ్నిస్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం చూడటానికి ఆది అంతం అనేది లేకుండా ఆకాశం నుండి పాతాళం వరకు వ్యాపించి ఉంది. ఆ జ్యోతిర్లింగంలో నుంచి ఆ మహాదేవుడు, మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క మొదలను లేదా చివరను కనుక్కుంటారో వారే గొప్ప అని అన్నాడు. దానితో వెంటనే విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి పాతాళం వైపు వెళ్ళగా, బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి ఆకాశం వైపు వెళ్ళాడు. మహావిష్ణువు ఎంత వెతికినా అడుగు దొరకక శివుని అనంతతత్వాన్ని గ్రహించి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ మాత్రం పైకి వెళుతుండగా శివుని తల నుంచి జారి పడుతున్న ఒక మొగలి పువ్వుతో అబద్ధం చెప్పించి తాను శిఖరాన్ని చూశానని శివునితో చెప్పాడు. బ్రహ్మదేవుని అబద్ధానికి ఆగ్రహించిన శివుడు ఆయనకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడు. అదే సమయంలో బ్రహ్మ విష్ణువులు తనను శాంతించమని వేడుకోగా ఆ భయంకరమైన అగ్నిస్తంభాన్ని ఒక పర్వత రూపంలో మార్చి శాంతించాడు. ఆ పర్వతమే నేటి తిరువన్నామలైలో ఉన్న అరుణాచల శిఖరం. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రటి రంగులో ఉండే అగ్ని మరియు అచలం అంటే కదలనిది అని అర్థం. అంతేకాక ఈ పర్వతం కృతయుగంలో అగ్ని పర్వతంగా, త్రేతాయుగంలో మాణిక్య పర్వతంగా, ద్వాపర యుగంలో బంగారు పర్వతంగా, ఇప్పుడు కలియుగంలో రాతి పర్వతంగా కనిపిస్తుందని చెబుతారు. అలాగే అగ్నిస్తంభం నుంచి వెలిసిన ఈశ్వరుడు కాబట్టి ఆయనను అరుణాచలేశ్వరుడు లేదా అన్నామలయార్ అని పిలుస్తారు. ఇక్కడ శివుడు తేజో రూపంలో ఉంటాడు.